చాముండి అయితే చంటితో ఇలా అంటూ ఉంటుంది. సింధూర ఎంత నష్టజాతకురాలంటే మా బావ సింధూర మెడలో తాళి కట్టాడో లేదో అలా మా బావ ప్రాణాలు విడిచాడు. సింధూరని పెళ్లి చేసుకోవడం మా బావ చేసిన తప్పు. అందుకే మా బావ చనిపోయాడు. సింధూర అంత నష్టజాతకురాలు. అలాంటి జాతకురాలతో నువ్వు కాపురం చేస్తున్నావని చెప్పి చాముండి అయితే అంటుంది. అది వినగానే సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న చంటి అయితే ఇదంతా చూసి సింధూర బాధపడడం చూసి ఇలా అంటూ ఉంటాడు. చాముండి అమ్మాయి గారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు మా అమ్మాయి గారికి సారీ చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చాముండి అయితే ఏంట్రా ఇన్ని చెప్పినా నువ్వు పట్టించుకోకుండా మళ్ళీ మీ అమ్మాయి గారి గురించి మాట్లాడుతూ వచ్చి నీకు అసలు సిగ్గే లేదని చెప్పి చాముండి అంటుంది. దాంతో అక్కడ ఉన్న చంటి అయితే అమ్మ ముండి అమ్మాయి గారు, మీరు మా సింధూర అమ్మాయి గారికి సారీ చెప్తారా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చాముండి నేనే సారీ చెప్పను, తప్పుకో అని చెప్పి పక్కకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చెంచలమ్మ కేశవ వస్తారు. ఇక వాళ్ళు రాగానే చాముండి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే ఆగండి, మీరు సారీ చెప్తారా లేదా అని చెప్పి చాముండిని ఇలా పట్టుకోబోతే ఇంతలో అక్కడ ఉన్న చాముండి బ్లౌజ్ జాకెట్ ముక్క అయితే చంటి చేతిలోనికి వచ్చేస్తుంది. ఇక ఆ డ్రెస్ని చింపినట్లుగా అక్కడైతే కనబడుతుంది. ఇక చంటి చేతిలో చాముండి డ్రెస్ ఉంటుంది. ఇంతలో అక్కడికి చెంచలమ్మ కేశవ రాగానే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చంటి ఏదో తప్పు చేసిన వాళ్ళ అక్కడైతే దోషిలా కనబడుతూ ఉంటాడు. ఇక ఇంత చాముండి అయితే ఏమీ చేయలేక తనైతే నటిస్తూ వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి అత్తమ్మ ఇలా జరిగింది అత్తమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చెంచలమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.